విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కొడాలి నాని జైల్లో ఉప్మా ఇడ్లీ రుచి చూసే పరిస్థితి దగ్గరలోనే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని త్వరలో ఉప్మా అంటే ఏంటో, ఇడ్లీ అంటే ఎలా ఉంటుందో జైల్లో రుచి చూపించే పరిస్థితి దగ్గరలో ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. ఉప్మా ఏదైతే ఇడ్లీ అంటున్నాడో ఆ ఉప్మా ఇడ్లీ జైల్లో తినాల్సి వచ్చిందన్న భయంతో అధికారం మార్పిడి జరిగిన 2 సంవత్సరాలు హైదరాబాదులో దాక్కున్నటువంటి ఈ పెద్ద మొనగాడు ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించు, నేను మాట్లాడతానని చెప్పేసి బయటకు వచ్చి నిన్న ఏదో గుట్కా ఒకటి వేసుకొని పిచ్చి మద్యం సేవించి మాట్లాడుతూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా. రావణ్ణి సమర్థిస్తున్నటువంటి ఇలాంటి పక్కా శాడిస్టును కూడా ఆ కేసుల్లో పెట్టి అరెస్టు చేసి ఉప్మా ఇడ్లీ టిఫిన్ కింద జైల్లో తినిపియాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.